హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేరళ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా లాస్ట్ 2 డేస్గా ఒక న్యూస్ అయితే మనం చాలా ఎక్కువగా వింటున్నాం. అదేంటంటే మళ్ళీ ముంచుకొస్తున్న కరోనా వైరస్, ఏషియాలో విజృంభిస్తున్న కరోనా వైరస్, భారతదేశం వైపు శరవేగంగా దూసుకొస్తున్న కరోనా వైరస్, ముంచుకొస్తున్న మరో మహమ్మారి, సంథింగ్ ఇట్లాంటివన్నీ. అందుకే వాటి కోసమనే నేను తమ్నైల్ కూడా అలా పెట్టింది. అంటే మళ్ళీ ముంచుకొస్తున్న కరోనా మహమ్మారి అని నేను పెట్టడానికి కూడా రీజన్ అదే. ఇలాగే పెడుతున్నారు మొత్తం అందరూ కూడా. సో అందుకే నేను కూడా అలాగే పెట్టానమాట. బట్ నిజానికైతే అంత సీన్ ఉందా లేదా అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను ఈరోజు ఈ వీడియోలో. నిజంగా కరోనా ఆ రేంజ్లో విజృంభించిందా, మళ్ళీ విజృంభిస్తుందా ఇప్పుడు ప్రస్తుతానికి? సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఉందా? వీటి గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో బేసిక్గా ఇప్పుడు కరోనా అనేది హాంకాంగ్ అండ్ సింగపూర్ ఈ 2 కంట్రీస్లోని కూడా కొంచెం ఎక్కువ స్థాయిలో కేసెస్ అయితే నమోదవుతున్నాయి అనమాట. లాస్ట్ కొన్ని వారాలుగా 2 రకాల వేరియంట్స్ బేసిక్గా ఈ 2 కంట్రీస్లోని కూడా కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. అంతకుముందు స్ప్రెడ్ అవుతున్న దాంతో కంపేర్ చేస్తే కొంతవరకు పర్సంటేజ్ అయితే పెరిగిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఓకే, మళ్ళీ కేసులు పెరిగిపోతున్నాయని కొంతమంది అనుకోవడం, అండ్ ట్రావెలింగ్స్ అనేవి ఉంటాయి కదా ఈ 2 కంట్రీస్కి మన కంట్రీకి మధ్య. సో అందుకని చెప్పి కూడా కొంతమంది ఏంటంటే దీనివల్ల ఇండియాకు కూడా ఇది వచ్చేసి మళ్ళీ పీక్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి అనుకుంటున్నారు. బట్ నిజంగా చెప్పాలి అంటే ఆ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ట్రాన్స్మిసిబుల్ కాదు, అండ్ డిసీజ్ని సివియర్ రేంజ్కి మార్చేవి కూడా కాదని చెప్పి చాలా క్లియర్గా సింగపూర్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్తే చెప్పింది యాక్చువల్గా. అంటే వాళ్ళ దగ్గర పెరుగుతున్నాయి వాళ్ళే చెప్పారు. బట్ అయినా కూడా మన దగ్గర మీడియా మాత్రం దాన్ని భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం అయితే చేసింది. బట్ అదేం కాదు. సో ఎగ్జాక్ట్గా ఎంతెంత పెరిగాయి, ఎలా పెరిగాయి అనేది ఒకసారి చూద్దాం. సింగపూర్లో బేసిక్గా May 3తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్కి ఒక 3,200 కేసులు పెరిగాయి. ఆ టైంకి 11,100 కేసులు ఉంటే ఇప్పుడు 14,300 కేసులు అయితే ఉన్నాయి. సో యావరేజ్ డైలీ హాస్పిటలైజేషన్ అనేది అప్పట్లో అంటే May 3 ఆ టైంకి 102 ఉంటే ఇప్పుడు 133 ఉంది యావరేజ్ డైలీ హాస్పిటలైజేషన్. సో కొంచెం పెరిగింది, ఓకే. అండ్ అలాగే ఐసీయూలో చేరే వాళ్ళ సంఖ్య తగ్గింది యాక్చువల్గా. ఐసీయూలో అప్పుడు May 3 టైంకి ముగ్గురు అడ్మిట్ అవుతూ ఉంటే పెర్ డే, ఇప్పుడు మాత్రం డైలీ 2 మాత్రమే అడ్మిట్ అవుతున్నారు. సో ఐసీయూలో అడ్మిట్ అవ్వడం అంటే ఏంటి? వాళ్ళ పొజిషన్ చాలా సీరియస్గా ఉండడం, వాళ్ళ కండిషన్ చాలా సీరియస్ ఉండడం అనమాట. సో అలా జరుగుతున్న వాళ్ళ సంఖ్య ఇప్పుడు తగ్గింది. సో కేసెస్ పెరుగుతున్నాయి, బట్ సివియారిటీ అనేది తగ్గుతోంది. సో అది మనం ఇక్కడ నోటీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ హెల్త్ అథారిటీ చెప్పింది ఏంటంటే LF7 అండ్ NB8 ఈ 2 వేరియంట్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవి 2 దేని నుంచి వచ్చాయి? JN.1 అనే ఒక వేరియంట్ యొక్క డిసెండెంట్స్ అనమాట. ఈ వేరియంట్సే ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవి కొత్త కరోనా వ్యాక్సిన్స్లో దీనికి యాంటీడోట్ అయితే ఉంది, అంటే వ్యాక్సిన్ కింద పనిచేస్తాయి ఈ వేరియంట్కి. బట్ ఇండియాలో ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ ఈ వైరస్కి, ఈ వేరియంట్స్కి అయితే పనిచేయవు ఎగ్జాక్ట్గా. బట్ ఇవి అంత డేంజరస్ కాదు, ఇవంత ప్రమాదకరమైనవి ఏం కాదు. ఇనీషియల్గా ఏవైతే వచ్చాయో అవి మాత్రమే ప్రమాదకరమైనవి తప్ప ఇదైతే కాదు. అండ్ హాంకాంగ్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో SARS-CoV-2 ఏదైతే వేరియంట్ ఉందో అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఇది కొంచెం ప్రాబ్లమాటికే. అండ్ అంతకు ముందు వారం 6.21% ఇంక్రీజ్ ఉంటే ఈ వీక్ ఏమో 13.66% ఇంక్రీజ్ అయితే ఉంది. అండ్ మొత్తంగా దాంట్లో 81 సివియర్ కేసెస్ ఉన్నాయి. అందులో 30 మంది చనిపోయారు. అండ్ వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్. అండ్ వాళ్ళకి ఆల్రెడీ వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్ డిసీజెస్, లివర్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్, ఇలాంటివన్నీ ఆల్రెడీ ఉన్నవాళ్లే అంట ఆ 30 మంది కూడా. సో ఎవరు కూడా నార్మల్ పీపుల్, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఇప్పుడు ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దాని కారణంగా చనిపోయిన దాఖలాలు అయితే లేవు. సో అది మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత రెండవది వచ్చి ఈ హాంకాంగ్లోనే ఇది ఒక సీజనల్ ఇన్ఫెక్షన్ లాగా మారిపోయిందంట. దీని గురించి హాంకాంగ్ యొక్క సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ CHP వాళ్ళు ఏమని చెప్తున్నారంటే గత 2-3 ఏళ్ళుగా ఏదైతే డేటా ఉందో దాన్ని వాళ్ళు నోటీస్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే హాంకాంగ్లో ఈ కరోనా అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 15 వారాల వరకు ఉంటుంది, ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో.
మినిమమ్ ఒక 15 వారాలు ఉంటుందన్నమాట. 2023లో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో వచ్చింది. అండ్ 2024లో కూడా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వచ్చింది. సో, ఇలాగా కొన్ని వారాల పాటు అదలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ గూడా. అలాగే 2025లో కూడా ఇప్పుడు కొన్ని వారాల పాటు ఉండడానికి వచ్చింది. గెస్టు. ఓకే. సో, కరోనా అనేది ఇప్పుడు హాంకాంగ్‌లో గెస్ట్ అయిపోయిందనమాట. అది ప్రతి ఇయర్ కూడా ఒక 2, 3 వారాల పాటు సారీ ఒక 2, 3 నెలల పాటు వచ్చి ఎళ్ళిపోతూ ఉంటదనమాట. సో, దాన్నే వాళ్ళే సీరియస్‌గా తీసుకోవట్లేదు అందుకే. ఇంకా సింగపూర్ వాళ్ళ విషయానికొస్తే వాళ్ళేమంటున్నారు, మనకి బేసిక్‌గా వేరే రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయి గదా! ఆల్రెడీ. ఫ్లూ లాంటి డిసీజెస్ కావచ్చు, వేరేవి కావచ్చు చాలానే ఉన్నాయి గదా! వాటన్నిటి మధ్య ఈ కరోనా అనేది కూడా కలిసిపోయి ఏడాది పొడుగునా మనకి ఏమో అక్కడక్కడ అడపాదడపా కేసులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మేము ఆల్రెడీ నోటీస్ చేసామని చెప్పి సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా చెప్పారనమాట. సో, మనం దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవాలా? వాళ్ళే తీసుకోవట్లేదన్నప్పుడు? అవసరం లేదు. ఇంక ఇండియా విషయానికొస్తే ఇండియాలో కూడా టెస్ట్‌లయితే జరుగుతున్నాయి. బట్ చాలా రేర్‌గా జరుగుతున్నాయి ఇండియాలో టెస్ట్‌లు కరోనాకి సంబంధించి. అండ్ రీసెంట్‌గా ఐసీఎంఆర్ ల్యాబొరేటరీస్ వాళ్ళు చెప్పిందేంటంటే లాస్ట్ ఫ్యూ వీక్స్‌లో ఈ సార్స్ CoV-2 ఉంది గదా! దానికి సంబంధించి 41 శాంపిల్స్ అయితే కనపడ్డాయి. అంటే 41 మందయితే ఆ వైరస్ ఉన్నట్టుగా, ఆ వ్యాధి సోకినట్టుగా బయటపడ్డారనమాట. అండ్ కంపేర్ చేసుకుంటే అది కొంచెం ఎక్కువే. ఎందుకంటే అంతకుముందు వారం 28 కేసులున్నాయంట. అంతకుముందు వారం 12 ఉన్నాయంట. సో, కొంచెం కొంచెం కనబడుతూనే అండ్ వాళ్ళు మళ్ళీ ట్రీట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ట్రీట్ అవ్వకపోతే వేరే విషయం. వాళ్ళకి ట్రీట్‌మెంట్ జరిగిపోయి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు. అది ఇక్కడ కాలిక్యులేట్ అవ్వదు. సో, జస్ట్ కేసెస్ రావడం మాత్రమే చెప్తుంటారు వాళ్ళు. సో, ఇలాగా వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌తో కూడుకున్న కేసుల సంఖ్య ఘోరాతి ఘోరంగా తగ్గిపోయిందట. సో, టూ మచ్ డిక్రీజ్ అయితే ఉంది. సో, ఇంకా రెస్పిరేటరీ డిసీజెస్ కోసం మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అలాగే కరోనా కోసం కూడా పట్టించుకోనక్కర్లేదు. ఇండియాలో ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌కి 2 పీక్స్ అయితే ఉంటాయి. ఒకటేమో వింటర్ మంత్స్, రెండోది మాన్సూన్ అయిన తర్వాత. సో, ఇది సమ్మర్. ఈ సమ్మర్‌లో ఇండియాలో అలా ఏం ఉండదు. సో, మనం ఎవరం కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే ఆ సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్లేసెస్‌ని అవాయిడ్ చేయండి అంతే. అంతకు మించి ఇంకేట్లేదు. ఇప్పుడు టర్కీని, అజర్‌బైజాన్ ఎలాగైతే బ్యాన్ చేశారో రీసెంట్‌గా ఇండియా అండ్ పాకిస్తాన్ ఇష్యూ కారణంగా, అలాగే వీటిని కూడా కొన్నాళ్ల పాటు ఇగ్నోర్ చేసి తర్వాత మళ్ళీ వెళ్ళండి అంతే. సో, అది నేను చెప్పేది. సో, దాట్స్ ఇట్ గైస్. ఇది సిట్యుయేషన్. సో, కరోనా అనేది ఆ కంట్రీస్‌లో ఓకే. కేసెస్ అయితే పెరుగుతున్నాయి. బట్ వాళ్ళే దాన్నంత సీరియస్‌గా తీసుకోవట్లేదు. వాళ్ళే దాన్ని ఒక సీజనల్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. వాళ్ళే సంవత్సరం పొడుగునా ఉంటుంది. ఎందుకంటే మిగతా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నారు. సో, ఆ కంట్రీసే అంత అంత క్లియర్‌గా చెప్తూ అలా ఓపెన్‌గా చెప్తున్న టైంలో మనం ఎందుకు చెప్పండి అంత భయపడాలి? మనం ఎందుకు అంత కంగారు పడాలి? హ్మ్. సో, నేను టైటిల్ అయినా, థంబ్‌నెయిల్ అయినా అలా పెట్టాను అంటే జస్ట్ బికాజ్ పీపుల్ ఏంటంటే ఇంకా అలా పెడితేనే చూస్తారు. కాలేజీలకి, ఆఫీసులకి సెలవులు ఇచ్చేత్తారేమో అని చెప్పి. అందుకే పెట్టాను అంతే. అంతకుమించి ఇంకేటి లేదు. కరోనా మహమ్మారి లేదు, గడిది గుడ్డు లేదు. సో, అది ఇంకా మళ్ళీ రాదు. వచ్చినా కూడా దట్ ఈస్ వెరీ లిమిటెడ్. అండ్ ఇప్పుడు ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో అవంత హెవీలీ ట్రాన్స్‌మిసిబుల్ గాదు. అంత సివియర్‌గా మనకి ఇన్ఫెక్ట్ కూడా చెయ్యవు. సో, మనం అంత కంగారు పడిపోయి, పానిక్ అయిపోయి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, అది మరి సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీకేదన్నా ఆల్రెడీ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నట్టయితే, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. అది తప్పు లేదు గదా అందులో. సో, అది ఆల్రెడీ ఉన్నట్టయితే ఈ లంగ్ డిసీజెస్, లివర్ డిసీజెస్ ఇలాంటివున్నా, హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజ్ ఇలాంటివున్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అంతే. అంతకుమించి ఇంకేట్లా. అవి ఉన్నవాళ్ళు ఎలాగే జాగ్రత్తగా ఉంటారు. అవి లేనోళ్ళే ఇక్కడ ఎక్కువగా హడావిడి చేస్తారు. అమ్మో! అదొచ్చేస్తుంది, అమ్మో! ఇదొచ్చేస్తుందని. అది ఉన్నోళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు. అలాంటి వ్యాధులు ఉన్నోళ్ళందరూ కూడా. అది. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్మైదరం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు.
వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.